హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. సో మనమైతే ప్రస్తుతానికి పామిల్లో ఉన్నామండి. ఓకేనా. సో పామిల్లో ఎల్ అమర్నాథ్ రావు మోహన్ క్లాస్ స్టోర్ అండి. సో ఇక్కడ మనం ఉన్నాం అనమాట. సో ఈయన వచ్చి క్లాస్ స్టోర్ ఓనండి. ఓకేనా. సో ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయి ఏంటి అనేది తెలుసుకుందామా సార్? మీ షాప్ ప్రత్యేకతలు ఏంటి, మీ కస్టమర్కి మీరు ఎలాంటి ఆఫర్లు ఇవ్వాలనుకున్నారు? సో ఒకసారి మీ మాటల్లో. తప్పకుండా అండి. మా షాప్ పేరు మోహన్ క్లాస్ స్టోర్ ఎల్ అమర్నాథ్ రావు సన్స్ అండి. సో ఇక్కడ రెగ్యులర్గా చేసే బిజినెస్ మాదిరి కాకుండా సరికొత్తగా ఆలోచన చేసే వాళ్ళ కోసము, కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళ కోసం మనం కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుంటామండి. సో దాంట్లో భాగంగానే మన షాప్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో బిజినెస్ డెవలప్మెంట్ ఉంటుందండి. సో ఇక్కడ మీరు కొత్తగా బిజినెస్ చేస్తున్నారు అంటే మీకు సెలెక్షన్ ఇస్తానండి. అంటే ఏదైనా కానీ సెట్ ఇలా ఉంటే చాలా షాపుల్లో సెట్ తీసుకోవాలి అంటుంటారండి. అలా కాకుండా మీకు సెలెక్షన్ అంటే 4 పీస్ కూడా తీసుకోవచ్చు. లేదా మీరు డెవలప్ అయ్యారు, ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ మీకు చేస్తాను అంటే సెట్ తీసుకొని మీరు బిజినెస్ చేయండి అని చెప్తాను. ఆ లెవెల్ కూడా మీరు క్రాస్ చేసిన అన్న బిల్ పర్చేస్ చేయండి, హ్యాపీగా బిజినెస్ చేద్దాము అంటాను. సో ఇక్కడ ఏంటంటే మా టార్గెట్ మీరు విన్ అవ్వాలి, నేను విన్ అవ్వాలండి. సో అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బిజినెస్ చేస్తాము. అండ్ ఇక్కడ మనకున్న కలెక్షన్స్ వెరైటీస్ అన్ని చూపిస్తాను. అండ్ ఇక్కడ చాలా షాపులకి మీరు క్వశ్చన్ రైజ్ చేశారండి. చాలా షాపులకి అమర్నాథ్ షాప్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మార్కెట్లో ఉన్న ప్రైజెస్ కంపేర్ చేసుకోండి. ఆల్ ఓవర్ ఇప్పుడు నెట్ ఇంటర్నెట్ అన్ని చోట్ల వచ్చేసిందండి. నేను రేట్స్ హైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ఐటమ్ ఒరిజినల్ ప్రీమియం క్వాలిటీ కానీ, దాని ఇమిటేషన్ కానీ, కంపెనీ పేరు తెలియగానే ఆల్రెడీ మార్కెట్లో రేట్స్ అనేవి లీక్ అయిపోతాయండి. సో చాలామంది చెప్తుంటారు 4 తీసుకుంటే ఒక రేటు, 8 తీసుకుంటే ఒక రేటు, సెట్ తీసుకుంటే ఒక రేటు, ఇలా నాన్సెన్స్ అని చెప్తుంటండి. అలా కంప్లీట్గా వాళ్ళ ట్రాప్లో పడిపోద్దండి, ఆ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోద్దండి. సో సేఫ్గా ఒక్కసారి అమర్నాథ్ షాప్ విజిట్ చేయండి పామిడి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీరు 4 తీసుకుంటే ఏ రేట్ అయితే ఇస్తామో 4కి ఇస్తాను, 8కి ఇస్తాను అండి. ఇది మా షాప్ యొక్క మేజర్ అడ్వాంటేజ్ అండ్ మీకు ఇచ్చే మేము స్పెషల్ ఆఫర్ అండి. అండ్ ఇక్కడ ఎవ్రీ వీక్ కలెక్షన్స్ ఉంటాయండి, ఎవ్రీ వీక్ అప్డేట్ అవుతుంటాయి. అండ్ ట్రెండింగ్ డిజైన్స్ ఉంటాయి, అప్డేటెడ్ డిజైన్స్ ఉంటాయి, ఆన్లైన్ కలెక్షన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఐటమ్ మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుందండి. సో కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. మీకు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, రీప్లేస్ చేస్తాను, డ్యామేజ్ ఏమన్నా ఉన్నా కానీ చేస్తాను. ఈ థింగ్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. సో విజిట్ అమర్నాథ్ షాప్ పామిడి. విన్నారు కదండి ఆయన చెప్పింది. ఓకేనా. సో మనం ఇక ఆలోచన లేకుండా వెళ్ళి శారీస్ చూద్దాం. ఓకేనా, ఎలా ఉన్నాయి ఏంటి మీకు చూపిస్తానండి. ఓకేనా. సో ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసిన ఎవరైనా సరే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఇక ఆలోచన లేకుండా శారీస్ చూద్దాం గాయ్స్. తప్పకుండా అండి. సో ఇక్కడ మన దగ్గర మనకి పైన కింద ఒక గోడౌన్ ఉందండి, పైన ఒక గోడౌన్ ఉందండి. మనకి ఇవి కాక మళ్ళీ ఇంకో గోడౌన్ ఉందండి. సో ఇవన్నీ మనము మన యూట్యూబర్స్కి చూపిస్తాను. సో మీకు ఐడియా వస్తుంది యాక్చువల్ హోల్సేల్ షాప్ ఏంటి, ఎలా ఉంటుంది, కలెక్షన్ ఎలా ఉంటుంది, సో ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు అనేది మీకు అర్థమవుతుంది. ఏదో స్టిక్ పట్టుకొని లేదు 8 తీసుకోవాల్సిందే, సెట్టే కొనాలి, ఇలాంటి ఇంత ప్రెజర్గా మనం చేయమండి. సో మోర్ ఓవర్ మీరు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీరు ఉన్నారు అంటే మీకు అర్థమైపోతుంది ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి, మనం ఎంత పర్చేస్ చేయాలని. సో మినిమం మీరు 5000 నుంచి ఎంతైనా కానీ మీరు లిమిట్ లేకుండా మీరు బిజినెస్ చేయొచ్చండి. సో కంప్లీట్గా అప్డేటెడ్ కలెక్షన్స్ ఉంటాయండి. సో రండి, విజిట్ చేయండి. అమర్నాథ్ షాప్ అంటే ఏంటి, ఆ బ్రాండ్ ఎలా క్రియేట్ అయింది, సో మా వర్కర్స్ ఎలా ఉన్నారు, మాతో టైఅప్ అయిన ఆల్రెడీ వర్క్ చేస్తున్న మా టీం ఎలా ఉన్నారు, మా కొలీగ్స్ ఎలా ఉన్నారు, అందరూ మీకు పరిచయం అవుతారు. సో వెల్కమ్ టు అమర్నాథ్ షాప్ అండ్ ఫ్యామిలీ అండి. థ్యాంక్ యూ. పామిడి బస్ స్టాప్ అండి. మనకి మసీద్ వస్తుంది అనమాట. మీరు బస్సు దిగ్గానే ఇక్కడైతే ఆపుతారనమాట. సో మనం ఇక్కడ నుంచి ఆ షాప్కి అయితే వెళ్ళొచ్చండి. అదేవిధంగా ఇక్కడ వాల్మీకి విగ్రహం ఉంటుంది అనమాట, సర్కిల్లోనే ఉంటుంది. సో ఆ షాప్కి అయితే మనం వెళ్దామండి. ఓకేనా, రండి. సో మన బస్ స్టాప్ నుంచి ఆ షాప్కి వెళ్ళే రూట్ అండి. కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో నేను రోడ్డుతో సహా చూపిస్తున్నాను. వాకబుల్ డిస్టెన్స్ అండి, మీకు పెద్ద దూరం కూడా అనిపించింది. బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గరగానే ఉంటుంది.
సో ఇక్కడ రాగానే ఇక్కడ తిరుగుతామండి, ఇక్కడ తిరుగుతాం అనమాట. సో ఇలా రాగానే ఇలా వస్తుందండి అమర్నాథరావు షాపు, మోహన్ క్లాత్ స్టోర్ అనమాట. సో బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గరండి, మీరు ఆటో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ బస్ స్టాండ్లో బస్సు దిగేసి అక్కడ నుంచి మేము చెప్పాను గుర్తులు మసీదు. సో ఇక్కడ ఉంటుంది అనమాట షాప్. మెయిన్ రోడ్లో నుంచి మెయిన్ బజార్ అండి. సో దగ్గర నడుచుకుంటూ రావచ్చు అనమాట, చాలా దగ్గరగా అండి. చూడండి, ఎల్ అమర్నాథరావు మోహన్ క్లాత్ స్టోర్ అనమాట, మెయిన్ బజార్ అండి. సో ఎల్ అమర్నాథరావు అండి, మోహన్ క్లాత్ స్టోర్ అనమాట. కుప్పడం. సో ఇవి వచ్చేసి కుప్పడం సారీస్ అండి. సో మొత్తం స్టాక్ అనమాట. సో మనమైతే పైకి వెళ్దామండి, షాప్ పైకి. సో ఇలా పైకి అయితే వెళ్ళాలండి షాప్ లోకి పోవాలంటే. చూడండి, కొత్త స్టాక్ అనమాట. చూడండి, ఇదంతా కొత్త స్టాక్ అండి, కొత్త స్టాక్ అనేది డైలీ. సో డైలీ 30 నుంచి 40 గంటల వరకు వస్తాయండి ఇక్కడ అమర్నాథ్ షాప్ లో. సో ఇలా ఉన్నాయండి పట్టు సారీస్ ఇక్కడ అమర్నాథ్ షాప్ లో, ఇలా ఉంటాయి అనమాట. ఇది పళ్ళు అక్క. సో నిజంగా సూపర్ అండి సారీస్ మాత్రం, మొత్తం అన్ని పట్టు సారీస్ అండి. చూడండి ఎలా ఉన్నాయో పట్టు సారీస్. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు చూడండి, ఆర్గాంజాలో ఫ్యాన్సీ ఐటమ్ అండి. ఇట్లా మీనా, ఆర్గాంజాలో ఇట్లా మీనా అండి. ఇది ఫుల్ ఆల్ ఓవర్ జాల్ అండి. ఇట్లా మీనా బుట్టాలన్నీ వచ్చేసాయండి. సో దీంట్లో మనకి స్పెషల్ ఏంటంటే ఇట్లా బ్లౌజ్ కూడా ఇట్లా బుట్టాలు వస్తాయి, పళ్ళు కూడా బుట్టాలు వచ్చేసాయండి. మనకి ఇది స్పెషల్ ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ అండి. 630 వరకు మనకి మొత్తం జాల్ వచ్చేస్తుంది మొత్తం ఇదంతా. ఓకే, అండ్ దీంట్లో కూడా మనకి సెట్ వస్తాయండి. సెట్కి 8-10 కలర్లు వస్తాయండి. సో దీంట్లో మనకి స్పెషల్ ఏంటంటే చాలా షాపుల్లో చెప్పే రొటీన్ డైలాగ్ ఏంటి అంటే సెట్ తీసుకోవాలి అంటుంటారండి. సో ఇక్కడ మాత్రం మీకు అలాంటి ఆప్షన్ ఏం పెట్టానండి. సో మా ఇంటెన్షన్ స్టెప్ బై స్టెప్ డెవలప్ అవ్వాలి. సో ఒకేసారి మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుకొని నేను 10th క్లాస్ పోయి కూర్చుంటానంటే ఏమర్థమవుతుంది? అలా కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మినిమం 4-4 తీసుకోండి. బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు 4 తీసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్ చేయొచ్చండి. అంటే ఇది పోతుందా పోదా ఏంటి, ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ చేయడానికి ఆ ఆప్షన్ ఒకటి దొరుకుతుందండి. సో చాలా షాపులు ఏం చేస్తారంటే సెట్ అమ్మే అంగడే హోల్సేల్ అంటుంటారు. అది రాంగ్ అండి, కంప్లీట్గా రాంగ్. అలా చెప్పే వాళ్ళ షాపులు నమ్మొద్దండి. ఒక్కసారి మన షాప్ విజిట్ చేయండి, మీకు ఆ షాపులకి రెగ్యులర్గా వెళ్ళే షాపులకి మన షాప్కి ఏంటి డిఫరెన్సు, కంప్లీట్గా సరికొత్తగా ఆలోచన చేద్దాము, సరికొత్తగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మన అమర్నాథ్ షాప్ అనేది మీకు ఎంత కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుందని నేను మీకు ప్రూవ్ చేస్తాను ఇక్కడ. అండ్ ఇక్కడ మేము ఇంట్రడ్యూస్ చేసే ఆప్షన్ ఏంటంటే అండి, నేను టోటల్గా 3 వెరైటీస్ ఆఫర్స్ ఇస్తున్నామండి. ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి, వాళ్ళకి జనరల్గా సెట్ ఉంటే 8 వస్తాయండి. సో మేము వాళ్ళకి 3 ఆప్షన్స్, ఒకటి ఆ సెట్లో 4 తీసుకోవచ్చండి. సెకండ్ ఆప్షన్, మాకు ఐడియా ఉందన్న మేము చేస్తున్నాం, మాకు ఓకే వీఆర్ వెల్ నోన్ విత్ అన్నప్పుడు మేమేం చేస్తున్నాము, సెట్ తీసుకొని అమ్మేసేయండి. అన్న మాకు కంప్లీట్గా షాప్ ఉంది, మేము రన్ చేస్తున్నాము, ఇంకొంచెం మా డెవలప్ అవ్వాలనుకున్నాము అన్న వాళ్ళకి బేల్ టు బేల్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. సో చాలా షాపుల్లో హోల్సేల్ అంటే ఏం చెప్తూ ఉంటారంటే సెట్ తీసుకుంటేనే హోల్సేల్, లేదా వేరే అంగల్లో హోల్సేల్గా ఉంటుంటారు. సో అది కంప్లీట్గా రాంగ్ అండి. అదంతా అదేమంటారంటే
మీ విఘ్నతగా వదిలేస్తున్నాను, ఏది రైట్ ఏది రాంగ్ అనేది. ఇప్పుడు మీరే ఉన్నారండి, కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నారు, ఒక 10,000 తెచ్చారు స్టార్టప్గా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ చీర ఉందండి, ఇది కుప్పడాలు ఫ్యాన్సీ ఐటమ్ అండి, ప్యూర్ ప్రీమియం క్వాలిటీ. దీని ప్రైస్ వచ్చేసి 850 రూపీస్ అండి. సో ఇప్పుడు మీరు జనరల్గా చెప్పే సోకాల్డ్ హోల్సేలర్స్ ఏం చెప్తుంటారంటే సెట్ తీసుకోవాలండి, సెట్ తీసుకుంటేనే హోల్సేలు, మేము లూజ్ ఇయ్యము, ఒకటి ఇయ్యము, 4 కూడా ఇయ్యమండి, మాది హోల్సేల్ షాప్ అండి అంటుంటారు. సో ఇప్పుడు వాళ్ళ వర్డ్స్ ప్రకారం వెళ్తే ఇది సెట్ కొనాలంటే 10 చీరలు అండి సెట్. 10 చీరలకి మీ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలండి? 850 × 10 8,500 రూపాయలు ఒక్క ఈ ఐటెంకి మీరు పెట్టుబడి పెట్టాలి. ఇంక మీరు మిగతా ఏం ఐటెం తీసుకుంటారు, మీ దగ్గర వచ్చే కస్టమర్స్కి ఏం చూపిస్తారు? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయడానికి, ఇలాంటి ప్రాబ్లమ్ అన్ని ఓవర్కమ్ చేయడానికి కొత్తగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ బిజినెస్ చేస్తూ లాస్ అయిన వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసము, మోటివేట్ చేయడం కోసం, ధైర్యం నింపడం కోసం మేము కొత్త కాన్సెప్ట్ తీసుకుంటున్నామండి. ఆ రిస్క్, ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ మేము తీసుకుంటున్నాం. సో మేమేమంటున్నాము, ఎనీ 4 ఇప్పుడు మీకు ఇవి సెట్ 8 వస్తాయండి, ఇలా మీకు టోటల్ ఇది సెట్ 8 వస్తాయి, ఇలా 10 వస్తాయి మనకి. దీనిలో మేమేమంటున్నాం, మీకు ఎనీ 4 తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి అన్న, నాకు దీంట్లో ఈ 4 ఇచ్చేసేయండి, ఓకే ఈ 4 మీకు ఇచ్చేస్తాను. సో ఈ 4 అమ్మిన తర్వాత వితిన్ వీక్లో మీరే వచ్చి అడుగుతారు నాకు, అన్న ఇవి సేల్ ఉంది, రిపీట్ ఉంది ఐటము, అన్న 10 ఐటాలు ఇవ్వండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో 4 తీసుకొని మీరు ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకొని మీరు బిజినెస్ డెవలప్ చేయడం బెటరా? అలా కాకుండా సోకాల్ బిజినెస్ హోల్సేల్ వాళ్ళు చెప్పే డైలాగుల మాదిరిగా సెట్ తీసుకొని తీసుకొని పోయి అది అమ్మలేక, తిప్పలు పడలేక, లాస్ అవుతూ, లాస్ని బేర్ చేసుకుంటూ, గుమాసాలకు శాలరీ ఇచ్చుకుంటూ, బాడుగలు కట్టుకుంటూ, ఇంత ఇబ్బంది పడుతూ వ్యాపారం చేయడం మేళ 4 సెలెక్షన్, ఇవి 4 అవి 4 పెట్టుకొని వితిన్ 1 వీక్లో సేల్ చేసేసి మళ్ళీ రండి, మళ్ళీ కలెక్షన్ న్యూ కలెక్షన్స్ అప్డేట్ అయిపోతాయి, మళ్ళీ తీసుకుని వెళ్ళండి, మళ్ళీ అమ్మడే. అప్పుడు మీ దగ్గర కస్టమర్ కూడా ఏం ఫీల్ అవుతాడంటే, అన్న దగ్గర వెరైటీ అప్డేట్ వస్తున్నాయి, వారం కొత్త కలెక్షన్ వస్తున్నాయనే ఒక థాట్ అనేది వాళ్ళ మైండ్లోకి వెళ్తుందండి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ సోకాల్డ్ హోల్సేలర్ చెప్పే డైలాగులు, అన్న మేము సెట్ ఇస్తాం, ఇవి 8 తీసుకోవాల్సిందేదే, మేము 4 ఇయ్యము, ఇది ఇయ్యము, అలాంటి షాప్ హోల్సేల్ షాపే కాదు అంటుంటారు. సో ఇప్పుడు వాళ్ళ ట్రాప్లో పడద్దండి. సో ధైర్యంగా మన షాప్ అమనా షాప్ని విజిట్ చేయండి. అక్కడికి రెగ్యులర్గా మీరు విజిట్ చేసే షాపులకి డిఫరెన్స్ ఏంటి అనేది ప్రతి ఒక్క ఐటమ్ మీద నేను చూపిస్తానండి. ఇక్కడ మన దగ్గర మీకు ఏంటి అంటే ఆన్లైన్ డిజైన్స్ వస్తాయి, ట్రెండింగ్ డిజైన్స్ వస్తాయి, ఇన్స్టాగ్రాము, రీల్స్, ప్రతి ఒక్క చోటు దొరికే ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర దొరుకుతుందండి. అండ్ ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసాను, ఇది గోండా అంటారండి, గోండా పట్టు. సో ఇది చూడండి ఫ్యాన్సీ మల్బరీ ఆల్ ఓవర్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి పొంగల్ కలెక్షను, మనము ఇళ్ళల్లో ఆడపిల్లలకి పెట్టడానికి కావచ్చు, మ్యారేజ్లో ఎవరికైనా ఇచ్చేయడానికి కావచ్చు, ఇవన్నీ కంప్లీట్గా గ్రాండ్ లుక్ ఉంటాయండి ఇలాంటివన్నీ. సో చాలామంది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు ఇది ఇస్తారండి, లేదండి సెట్ తీసుకోవాలి, మాది హోల్సేల్ షాపు, మేము 1 పీస్ ఇయ్యము, 4 పీస్ ఇయ్యమండి, 8 తీసుకోవాలి, 10 తీసుకోవాలి అంటారు. సో న్యూగా చేసే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు కానీలేండి, 600, 800, 1000 రూపాయలు వెళ్ళింది అనుకోండి ఒక శారీ రేటు, ఒక్కొక్క ఐటమ్ మీద పెట్టుబడి పెట్టాలండి. మినిమం వాళ్ళు ఒక్కొక్క ఐటమ్కి 10,000 పెట్టాలండి. సో కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు చాలా బర్డెన్ అవుతుందండి అది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేయడానికి మేము ఇస్తున్న సరికొత్త ఆఫర్, సరికొత్త కాన్సెప్ట్ 4 ఆప్షన్ అండి. సో ఈ 4 ఆప్షన్ అనేది విన్ అప్రోచ్ అండి. అంటే మీరు గెలుస్తారు, నేను గెలుస్తాను, అంటే మీరు తొందరగా అమ్మేయచ్చు, నేను తొందరగా అమ్మేస్తాను. అలా కాకుండా నేను సెట్ తీసుకోవాలండి, సెట్టే తీసుకోవాలని రెగ్యులర్ ఫార్మాట్లో చెప్పాను అనుకోండి, మీరు నా ప్రెజర్ పెట్టుకుని మీరు తీసుకొని వెళ్ళి అక్కడ ఇబ్బంది పడి అమ్మలేక ఇబ్బంది పడకూడదండి. నా ఆలోచన ఏంటి అంటే, నా దగ్గర తీసుకునే ప్రతి ఒక్క కస్టమర్ గార్డ్ ఎలా ఉండాలంటే హ్యాపీగా తీసుకొని వెళ్ళాలి, హ్యాపీగా అమ్మేయాలి, నవ్వుతూ రావాలి, అన్న ఇది రిపీట్గా ఉందండి, తొందరగా అమ్మేసినాను, దీంట్లో నాకు లాభం కూడా బాగా వచ్చింది అని హ్యాపీగా రావాలి. అలా కాకుండా వీళ్ళ మాదిరి రెగ్యులర్ ఫార్మాట్లో బిజినెస్ చేసే వాళ్ళ మాదిరిగా సెట్ అనే ప్రెషర్ కుక్కర్లో మిమ్మల్ని పెట్టానండి నేను. వాళ్ళ మాదిరి మిమ్మల్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి మిమ్మల్ని ప్రెషర్ పెట్టేసి ఇది చేయను. సో మీకు కంఫర్ట్ ఇస్తాను, మీకు సెలెక్షన్ ఇస్తాను, మీకు గాలి పీల్చుకునే ఛాయిస్ ఇస్తానండి. సో ఆ ఛాయిస్ అనేది ఇక్కడ దొరుకుతుంది మీకు. సో రెగ్యులర్ షాప్స్ మాదిరిగా మన షాప్ ఉండదండి. సో మీకు కంప్లీట్గా ట్రెండీ ఐటమ్స్ దొరుకుతాయి, ఫ్యాన్సీ వెరైటీస్ దొరుకుతాయి, ఆన్లైన్ వాళ్ళకి వెరైటీస్ దొరుకుతాయి, అండ్ మోర్ ఓవర్ సెలెక్షన్ దొరుకుతుందండి. 8 ఉన్నాయి అన్న, ఇవి రేట్ ఎక్కువ, ఇప్పుడు ఇవి
1200 నుంచి 1500 రేంజ్ వరకు వెళ్తాయండి. సో దీనిలో అగైన్ సెట్ తీసుకోవాలని నేను ప్రెజర్ చేస్తాను అనుకోండి, ఒక్కొక్క రేట్ ఇది 1500 అనుకోండి. ఇప్పుడు ఈ రేటు పెట్టాలి అంటే మీరు 10 చీరలు పెట్టాలంటే 15,000 పెట్టాలండి పెట్టుబడి. సో మనం ఎంత పెట్టుబడి పెట్టాలండి? సో న్యూ కామర్స్, కొత్తగా బిజినెస్ చూస్తున్న వాళ్ళు, ఇంటి దగ్గర హౌస్ వైఫ్స్ కావచ్చు, వీళ్ళందరికీ అమౌంట్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుందండి. అలా కాకుండా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే 4 ఆప్షన్ అండి. సో ఇది అందరికీ అనుకూలించే ఆప్షన్ అండి. చాలామంది చెప్తుంటారు 4 ఇస్తే హోల్సేల్ 8 ఇస్తారా, 8 ఇచ్చే వాళ్ళే హోల్సేల్ షాప్ అంటుంటారు. ఇక్కడ నేను చెప్పే ఒకే ఒక్క టెక్నిక్ ఏంటండి, మా దగ్గరకు వచ్చే రిటైలర్స్ కావచ్చు, హోల్సేలర్స్ కావచ్చు, వీళ్ళు అందరూ కూడా బ్రెయిన్ యూస్ చేస్తారండి. ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ఉంది. నేను ఈ రేట్ చెప్పగానే అని చెప్పేసి తీసుకుని ఎవరు వెళ్ళారండి. వాళ్ళు తీసుకుంటారు, చెక్ చేసుకుంటారండి. ప్రతి ఒక్క కస్టమర్ ఇప్పుడు నెట్వర్క్ చాలా ఉంది, ఆన్లైన్ ఉంది, యూట్యూబ్ ఉంది, హైదరాబాద్ ఉంది మార్కెట్, సూరత్ మార్కెట్ ఉంది, కర్నూలు, అనంతపురం అన్ని మార్కెట్ పెద్దగా ఉందండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రైస్ చెప్పామనుకోండి, అన్న ఇది 4 పీసెస్ ఈ రేట్ అన్నాను అనుకోండి, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటారండి. అన్న ఈ రేట్ మార్కెట్లో ఏ రేట్ ఉంది, ఏ రేటుకి ఇస్తున్నారు, 4 పీసెస్ అయితే ఈ రేట్ ఇస్తారా, సెట్ అయితే ఈ రేట్ ఇస్తారా, ఏంటని కనుక్కుంటారు. సో అలా కనుక్కొని 4 పీస్ అయినా వీళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే వస్తున్నారండి మన దగ్గరికి. అలా ఎంక్వైరీ చేసి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని అంత గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళు వెతికి వస్తున్నారండి. ఫలానా పామెల దిగ్గానే అమర్నాథ్ షాప్ ఎక్కడ అని వాళ్ళే ఫైండ్ అవుట్ చేసుకొని మనకి ఇక్కడ రీచ్ అవుతున్నారు. అది మా అష్యూరెన్స్ అండి. సో ఇక్కడ మీకు 1 by 1 వెరైటీస్ ఇస్తానండి మీకు. సో మీకు మీ వాల్యుబుల్ టైంని కూడా మనము వేస్ట్ చేయమండి. సో విత్ ఇన్ లిమిటెడ్ టైంలో చాలా వెరైటీస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మనకున్న టైం పీరియడ్లో చాలా వెరైటీస్ మీకు డిస్ప్లే చేస్తానండి. సో ఇది లక్ష దీపాలు, ఇది మగ్గం వర్క్ అంటారండి. సో ఇలా మనకి బ్లౌజ్కి 2 చేతులకి ఫుల్ వర్క్ వచ్చేస్తుంది. ఇట్లా ప్యూర్ ఇట్లా కుచ్చెళ్ళు వచ్చేస్తాయండి. ఆల్ ఓవర్ మోడల్ అండి ఇది. సో 1 by 1 మీకు టగ చూపించేస్తాను, బోర్ కొట్టుకోకుండా. టగ 1 by 1 ఐటమ్. రైట్. సో ఇది 1 more వెరైటీ అండి. ఇది లెనిన్, ప్యూర్ లెనిన్ అండి. ఫ్యాన్సీ ఐటమ్, పౌచ్ వస్తుంది, అన్నీ వస్తాయండి. మనకు ఓన్లీ 300 రూపీస్ పడుతుందండి. వావ్ కలెక్షన్ ఇది. సో మనకి టీచర్సు, ఎంప్లాయీసు, హౌస్ వైఫ్స్ ఎవరైనా కానీ కంఫర్ట్, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇట్లా ప్యూర్ లెనిన్ కాన్సెప్ట్. ఓకే, పూరే ఇది లేటెస్ట్ కలెక్షన్ అండి. డోలా, ఫాయిల్ డోలా మోడల్ అంటారు. దీన్ని మనం 2 వెరైటీస్ ఇస్తున్నామండి. సో ఇది వచ్చేసి మనకి ఫాయిల్ ఇట్లా కౌ మోడల్. దీంట్లో మనకి చాలా వెరైటీస్ వస్తాయండి. ఇక్కత్ మోడల్ కానీ, పోచంపల్లి మోడల్ కానీ, డోలా బేస్ కానీ, పోచంపల్లి కలందారి బేస్ కానీ, ఇలాంటివన్నీ వస్తాయి మనకి దీంట్లో. దీంట్లో ఏంటంటే స్పెషల్ ఏంటంటే లూజ్ అయితే 280 రూపీస్, బాక్స్ కాంబోలో అయితే 330 రూపీస్. అండ్ దీనిలో మనకి సెట్లు వస్తాయండి. ఇలా మన దగ్గర ఒక్కొక్క ఐటమ్ కి 30-40 డిజైన్స్, 30-40 కలెక్షన్స్, అలా టోటల్ మన దగ్గర 500,000+ కలెక్షన్స్ వస్తాయండి. సో మన దగ్గర 150, 200, 220, 230, 250, 300, 330 ఇలా 30-50 రూపీస్ మార్జిన్ లో అన్ని వెరైటీస్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటామండి. సో వన్ మోర్ వెరైటీ చూపిస్తున్నాను మీకు. చూడండి, సూపర్ ప్యూర్ కుప్పడంలోనే ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది. చూడండి, లేటెస్ట్ కలెక్షన్. సో మనకి ఇది పెళ్లి కూతుర్లకు కానీ, బ్రైట్ సారీస్, మనకి సంక్రాంతి ఫెస్టివల్ కానీ ఫుల్ క్లాస్ కలెక్షన్ అండి. ఇలా వచ్చేస్తుందండి, ఫుల్ గ్రాండ్ లుక్ ఉంటుందండి. జస్ట్ లైక్ వావ్ కలెక్షన్ అంటారు చూడండి, అలా ఉంటుందండి. అది శారీ, బ్లౌజ్, ఫ్యాన్సీ కొంచెం వచ్చేస్తుంది. ఓకే, ఇది కోట్ కొమ్మలు అంటారండి. ఇది 1 more ఫ్యాన్సీ వెరైటీ చూడండి, ఆన్లైన్ వెరైటీ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సో ఆన్లైన్లో ఏ డిజైన్ అయితే మనకి దొరుకుతుందో, రిక్వైర్మెంట్ అడుగుతుంటారో, సో ఇలా రెడీమేడ్ స్టిచ్డ్ బ్లౌజ్ అండి. సో ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఇక్కడ దొరుకుతాయండి. సో ఇక్కడ చూడండి, సో ఇది రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ ఇలా. సో సేమ్ పీస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ శారీలో ఏదైతే కనబడుతుందో, ఫోటోలో ఏదైతే కనబడుతుందో సేమ్ అదే ఐటమ్ మనకి లైఫ్. సో ఇలాంటివన్నీ మన దగ్గర దొరుకుతాయండి. ట్రెండీ, ఆన్లైన్ ట్రెండీ కలెక్షన్స్ మన దగ్గర దొరుకుతాయండి. నెక్స్ట్ ఇది 1 more వెరైటీ అండి. సో మనం చూస్తుంటామండి. సో ఇలా మీరు ఐడెంటిఫై చేసి ఉంటారు.
సుష్మా ఫ్యాన్సీ గాంధీ అని పేరు వచ్చింది. ఇక్కడ చూడండి, సేమ్ శారీ ఇక్కడ ఆన్లైన్ డిజైన్. ఇప్పుడు ఏదైతే చీర ఆన్లైన్లో ఉందో అదే చీర ఇక్కడ మనకి దొరుకుతుంది. సో ఇలా మనం కంప్లీట్గా లేటెస్ట్ అప్డేటెడ్ డిజైన్స్ అన్ని మనం చెక్ చేస్తుంటామండి. ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎక్కువ ఏం ఫాలో అవుతున్నారు, అండ్ ఏ ఐటమ్ మనకి ట్రెండింగ్లో ఉంది. సో మా ఇంటెన్షన్ ఎప్పుడూ కూడా కస్టమర్కి అప్డేటెడ్ డిజైన్ ఇవ్వాలి, ఆన్లైన్ డిజైన్లో అప్డేటెడ్ కలెక్షన్స్ ఇవ్వాలి. ఇది చూడండి, సో ఇది వన్ మోర్ ఫ్యాన్సీ వెరైటీ అండి. ప్యూర్ జార్జెట్ ఫ్యాన్సీ ఐటమ్, సిల్వర్ ఐటమ్, సూపర్ కలెక్షన్ చూడండి. ఎలా ఉంది చూడండి, సేమ్ అదే వాళ్ళు. దీంట్లో మనకి టోటల్ 8 కలర్ చార్ట్ వస్తుందండి. ఇలా మనకి 8 కలర్ చార్ట్ వస్తాయండి. సూపర్ ఐటమ్ చూడండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి టీచర్స్, ఎంప్లాయీస్, యూత్ ఎవరికైనా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇది మనకు వచ్చేసి 700 రూపీస్. సో నిజంగా శారీ అయితే సూపర్ అండి, ఎక్సలెంట్ ఉంది అసలు శారీ మాత్రం. దీప్ జ్యోతి కంపెనీ అండి. సో వీళ్ళ కంపెనీ వచ్చేసి మనం మోనోపోలి మాదిరి ఉంటామండి. సో ఏ డిజైన్ వీళ్ళ దగ్గర వచ్చినా దాంట్లో మనం ఫిల్టర్ చేసి సెలెక్టెడ్ డిజైన్స్ అన్ని మనం ఇక్కడ మన కస్టమర్స్ కోసం మెయింటైన్ చేస్తుంటాము. సో సాటిన్ విత్ డైమండ్ బార్డర్, సిరోస్కి ఐటమ్ అండి, డిజిటల్ బ్లౌజ్ అండ్ లట్కన్స్ కూడా వస్తాయండి మనకి. పళ్ళు గిట్ల లట్కన్లు కూడా వస్తాయి. జస్ట్ మనకు ఓన్లీ 500 రూపీస్ మనకి అవైలబిలిటీలో పెట్టామండి మన కస్టమర్స్ కోసం. అండ్ చూడండి, శివజ్యోతి మనకి తెలిసిన యాంకర్ వీళ్ళు. సేమ్ ఇప్పుడు ఏమి కట్టారో అదే మోడల్. దీంట్లో మనకి బాటిల్ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్. సో మనకి మార్కెట్ లో ఎక్కడ దొరికిన కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైస్. ఓన్లీ 380 రూపీస్. 380 రూపీస్. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి. ప్యూర్ కాటన్ ఎలా ఉంది, ప్యూర్ కాటన్. మనకి మార్కెట్ లో అంతా 450, 450, 500 అలా అమ్ముతుంటారండి. వాళ్ళు చెప్పే కామెడీ 450 అమ్మి కూడా మాది సెట్ టు సెట్, మేము హోల్సేల్ అంటారు. జనాల మీద రేట్లు వేస్తూనే ఉంటారండి. మన దగ్గర అలా ఉంటుంది. సెట్ తీసుకున్నా అదే రేట్ ఇస్తాము, సెలెక్షన్ తీసుకున్నా అదే రేట్ ఇస్తాము. బేల్ టు బేల్కి ఇంకొంచెం రేట్ డిస్కౌంట్ చేసి మనం వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు బేల్ టు బేల్ అనగానే ఒకేసారి 100 పీసెస్ 150 రూపీస్ తీసుకుంటారు. ఒకటే అయితే అది తీసుకుంటారు. ఒక స్పెషల్ కన్సెషన్ ప్లాన్ చేస్తాం. మన ఇంటెన్షన్ తొందరగా బిజినెస్ చేయాలి, తొందరగా సేల్ చేయాలి, తొందరగా వేరే అప్డేట్స్ వెళ్ళిపోవాలి. మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ లేడీస్ కి వెరైటీ డిజైన్స్ ఇవ్వాలి. ఇది మా మెయిన్ మోటో. మీరు తొందరగా అప్డేట్ అవ్వాలి, మనం తొందరగా అప్డేట్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్, ఇది ఇంకో ఫ్యాన్సీ మోడల్ చూడండి మీకోసం. బ్లాక్ శారీ, రెడ్ హార్ట్ సింబల్స్, రెడ్ బ్లౌజ్, సేమ్ ఐటమ్ అండి. సో ఇది వచ్చేసి మనకి శిల్పకళ బ్రాండ్ నుంచి కూడా ఉందండి. సో మనకి ఇది 600 నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ మన దగ్గర వచ్చేసి ఓన్లీ 360 రూపీస్. ఓన్లీ 360 రూపీస్ అండి. సేమ్ ఐటమ్, 360 రూపీస్. ఆన్లైన్ డిజైన్ విత్ రీజనబుల్ ప్రైస్. సో ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది జైలర్ మోడల్ అండి. గ్రే శారీ విత్ ఆపోజిట్ బ్లౌజ్. ఇది ఒక ఐటమ్. ఇది మన దగ్గర అవైలబిలిటీ ఉందండి. ప్రతి ఒక్కటి అండి మీకు ఉన్న టైంలో మనం సేవ్ చేస్తుంటాము. చూడండి, బ్లాక్ శారీ, ఇది మన దగ్గర అవైలబిలిటీ ఉందండి. ఇలా ప్రతి ఒక్కటి ఆన్లైన్ డిజైన్స్ అండి. ఇది కలంకారీ డిజైన్. ఇలా మనకి కస్టమర్స్ ఆన్లైన్ లో ఏవైతే అడుగుతారో ఇది ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ అండి. ఇలా ప్రతి ఒక్క ట్రెండింగ్ డిజైన్ కూడా మనం మెయింటైన్ చేస్తుంటామండి. ఇది బ్రాసోలో ఇది ప్లేన్ ఫ్యాన్సీ ట్రెండింగ్ ఐటమ్. ఇది మన దగ్గర దొరుకుతుందండి. ఇలా ప్రతి ఒక్క ఐటమ్ ఏ టు జెడ్ మీకు ఆన్లైన్ లో ఏదైతే మనకి లేడీస్ అడుగుతుంటారో, అన్న ఈ మోడల్ కావాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ట్రెండీ డిజైన్స్ కావాలి అలా అడిగే ఐటమ్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది వన్ మోర్ కాన్సెప్ట్ అండి. కుప్పడంలో ఇమిటేషన్ అంటారు అండి. ఇది వచ్చేసి సేమ్ కుప్పడం డిజైన్. ఇక్కడ మీనా కుట్టాలు వస్తాయి. ఓన్లీ 430 రూపీస్. ఓన్లీ 430 రూపీస్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే టోటల్ గా 10 కలర్స్ వస్తాయండి మనకి. సో దీంట్లో రెగ్యులర్ ఫార్మాట్ ని మేము ఫాలో అవ్వమంటే, సో మా ఇంటెన్షన్ ఏంటి అంటే విత్ ఇన్ లిమిటెడ్ పీరియడ్ టైంలో మనము బిజినెస్ చేయాలి, మీరు ప్రాఫిట్ తీసుకోవాలి, మనం తొందరగా సేల్ చేయాలి, మనం విత్ లీస్ట్ ప్రాఫిట్ తో మన మార్జిన్ బిజినెస్ చేయాలి. అండ్ రిపీట్ చేస్తున్నానండి,
మన షాప్ కి వేరే షాపులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వేరే షాపుల మాదిరికి ఇక్కడ మీకు ప్రెజెంట్ చేయండి, మీరు కంఫర్ట్ గా రావచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు బస్ స్టాండ్ దిగగానే స్ట్రైట్ ఇలా వచ్చేయచ్చు. ఇక్కడ మెయిన్ బజార్ నుంచి అక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ 16th షాప్ అని 16వ షాపు ఎల్ అమర్నాథరావు అండ్ సన్స్ అంటే మీకు ఎవరైనా చెప్తారు. అండ్ నేను మీకు అష్యూరెన్స్ ఇచ్చేది ఏంటి అంటే మీరు ఎక్కడైనా దిగండి, బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, మీ నైట్ దగ్గర తీసుకునే దగ్గర కావచ్చు, ఎక్కడైనా కానీ ఆటో వాళ్ళని కావచ్చు, ఎవరినైనా అడగండి. ఊళ్ళో పర్టికులర్ వీళ్ళని అడగనే కూడా చెప్పండి. మీ ఇష్టం, మీకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా అడగండి. అలా హోల్సేల్కి శారీస్కి ఏ షాప్ బెస్ట్, మా ఊర్లో ఎవరినైనా అడగండి. సో ఎవరు ఏ షాప్ పేరు చెప్తారని మీకు అర్థమైపోతుంది. అది మాకున్న గుడ్ వాల్యూ, గుడ్ రెప్యుటేషన్ అండి పామేలో. అండ్ చాలా మంది చెప్పే రాంగ్ థింగ్స్ ఏంటి అంటే జనాల్ని మిస్గైడ్ చేస్తుంటారండి. సెట్ తీసుకోండి, సెట్ తీసుకోండి రిపీట్ చేసి చాలా మంది బిజినెస్ చేసే పీపుల్ ని డిస్కరేజ్ చేసి వాళ్ళ బిజినెస్ చేయకుండా చేసేసారు. కొత్తగా చేసే వాళ్ళు ఉంటారండి, ఏదో వాళ్ళు కష్టపడు ఏదో ఒకటి చేసి ఓ 10,000 లోన్ తీసుకోను, లేదా వాళ్ళ భార్య నగలు తాకట్టు పెట్టి ఏదో పెట్టి ట్రై చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తుంటే మాది సెట్ అండి, మేము సెట్ చేసే వాళ్ళము, సెట్ బిజినెస్ రండి, రావద్దండి, ఇవన్నీ చెప్పి వాళ్ళని డిస్కరేజ్ చేస్తుంటారండి. సో మన షాప్ లో అవన్నీ ఏముండవండి మీకు. సో మీరు ఫ్రీగా హ్యాపీగా రండి. మీకు ఇక్కడ మేము 3 types ఆఫ్ బిజినెసెస్ మీకు ఆఫర్ చేస్తున్నామండి. మీరు కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇలా ఎనీ 4 ఇస్తామండి. ఇలా ఏవైనా కానీ 4 తీసుకోవచ్చు. మీరు 4 తీసుకోండి, హ్యాపీగా బిజినెస్ చేసేయండి, అమ్మేయండి, మళ్ళా రండి. ఈ డిజైన్ క్లిక్ అయింది అనుకోండి, ఇంకా మీరే వస్తారు, అన్న ఐటమ్ రిపీట్ అయ్యిందన్న బ్యాగ్ ఇచ్చేయండి అంటారు. సో కస్టమర్ ముఖం నుంచి, కస్టమర్ రిక్వెస్ట్ నుంచి మన సెట్ అన్ని వాళ్ళు అడగడం బెటరా, నేను ప్రెజెంట్ చేసి సెట్ తీసుకొని చెప్పడం బెటరా, మీరే చెప్పండి. సో ఎప్పుడైనా కానీ ఒక ఫ్రీ వీల్ అనేది ఉండాలండి. అంటే మనము మన కస్టమర్ కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. అంటే ఇది సెట్ తీసుకోవాలి, ఇలానే ఉండాలి, ఇలా ఉండాలి, ఇన్ని ప్రెజర్స్ పెట్టి బిజినెస్ చేయలేమండి. సో ఆ రొటీన్ బిజినెస్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే అందరూ చేయాలి బిజినెస్, అందరూ కంఫర్టబుల్ జోన్ లో రావాలి, కంఫర్ట్ గా బిజినెస్ చేయాలి, తొందరగా అప్డేట్ రావాలి అనే ఉద్దేశంతో 4 అనే కాన్సెప్ట్ పెట్టామండి. 4 తీసుకోండి, చేయండి. కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి 1-2 మిగిలిన డ్యామేజ్ వచ్చిన ఏమున్నా నేను రీప్లేస్ చేసుకుంటాను, ఎక్స్చేంజ్ చేస్తాను. సో అది మా షాప్ నుంచి మీకు ఇచ్చే అష్యూరెన్స్. సెకండ్ వన్, మీరు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు. సో అప్పుడు మీరే చెప్తారు, అన్నా ఈ డిజైన్ బాగుంది, సెట్ ఇచ్చేయండి, నేను అమ్మేస్తాను. అప్పుడు నేనేం చెప్తాను, అక్క సెట్ తీసేసుకోండి అంటాను. మీరు కొత్తగా వచ్చారనుకోండి, మీరు సెట్ అమ్ముతున్నానని నేనే చెప్తాను, అక్క 4 తీసుకోండి, నాకు చాలా ధైర్యం ఉంది, నేను అమ్ముతాను అంటే 4 తీసుకోండి, లేదా సెట్ తీసుకొని చెప్పేస్తాను. కొంతమంది వస్తుంటారండి మాకి, ఆల్రెడీ వాళ్ళు కంప్లీట్ గా ఎక్స్పర్ట్ల వాళ్ళు ఏమంటారు, అన్న ఈ డిజైన్ ఓకే, దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, టోటల్ గా 10 డిజైన్స్ ఉన్నాయా, 12 డిజైన్స్ ఉన్నాయి, డిజైన్ ఒక్కొక్క బ్యాగ్, ఒక్కొక్క సెట్, ఒక బేల్ పెట్టేసేయండి అంటారు. వాళ్ళకి బేల్ టు బేల్ ప్యాక్ చేసేస్తుంటామండి. సో ఈ మాకి 3 కేటగిరీస్ ఉన్నాయండి కస్టమర్స్. సో సెట్ టు సెట్ చేసే వాళ్ళు ఉన్నారు, సెలెక్షన్ 4 తీసుకుని చేసే వాళ్ళు ఉన్నారు, బేల్ టు బేల్ చేసే వాళ్ళు ఉన్నారండి. సో ఇలా మనం మన షాప్ లో ఈ ప్రీమియం కాన్సెప్ట్ మన దగ్గర దొరుకుతాయండి. ఏ షాప్ లో కూడా అంత డేట్ తీసి ఎవరు ఇవ్వరు. ఎందుకంటే 4 ఇవ్వగానే మాకు ఈ 4 మిగిలిపోతాయి, వాళ్ళు అమ్మలేక వాళ్ళకి చేత కాక వాళ్ళు ఏం చేస్తారు అంటే, లేదండి మాది హోల్సేల్ షాపు, సెట్టే తీసుకోవాలని అంటారు. సో ఇక్కడ ఏమైతుందంటే సెట్టే తీసుకోవాలంటే అప్పుడు మీరు ప్రెజర్ లో పడతారు. సో మిమ్మల్ని వాళ్ళు రిస్క్ లో తోసేస్తున్నారు, మిమ్మల్ని డేంజర్ జోన్ లో తొప్పేస్తున్నారు. సో సెట్ తీసుకొని మీరు డేంజర్ లోకి వెళ్తారా, డేంజర్ జోన్ లో పడతారా, సెలెక్షన్ లో తీసుకొని సేఫ్ జోన్ లోకి వస్తారని మీ చాయిస్. సో సెలెక్షన్ లో ఏమంటే మీరు సేఫ్ గా ఉంటారండి. ఇప్పుడు ఈ 4 వస్తాయి, ఈ 4 తీసుకుంటారు, అమ్మేస్తారు, మళ్ళీ వస్తారు, అప్పటికి వేరే కొత్త వెరైటీస్ అప్డేట్ అయిపోయింటాయి, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో 4 తీసుకుంటారు. ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేస్తాం, మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిపోతుంది. అప్పుడు మీరు 4 తీసుకునే ప్లేస్ మీరే అడుగుతారు, అన్నా ఇది ఏంటి ఇచ్చేయండి, ఇది నేను అమ్మగలను. సో ఆ వర్డ్, ఆ కాన్ఫిడెన్స్ వర్డ్ మీ నోట్తో నేను తెప్పించే బాధ్యత నాదండి. రెగ్యులర్ ఫార్మాట్ లో మాత్రం మనం బిజినెస్ చేయము. రెగ్యులర్ ఫార్మాట్ మాదిరిగా వాళ్ళు రెగ్యులర్ చాలా వీడియోస్ చూస్తున్నాం మనం, హైదరాబాద్ కావచ్చు, అనంతపురం కావచ్చు, కామెడీ వీడియోస్ కావచ్చు, ఏమేమి చెక్ చేస్తున్నాం. అందరూ చెప్పే కామన్ డైలాగు, సెట్ తీసుకుంటేనే హోల్సేల్ షాప్ అండి, సెట్ తీసుకుంటే హోల్సేల్ షాప్ అండి. మిమ్మల్ని కంప్లీట్ గా డేంజర్ జోన్ లో పెట్టేస్తారు వాళ్ళు. సో మీరు ఆ డేంజర్ జోన్ లో వెళ్ళారనుకోండి, ఓహో నాకు తెలియదు, సెట్ తీసుకోలేమో, 4 ఇవ్వరేమో అని ఫిక్స్ అయిపోయి చాలా మంది తెలియక వాళ్ళ ట్రాప్ లో పడిపోతుంటారండి. సో మేము మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఆ డేంజర్ జోన్ లో వెళ్ళొద్దండి. ప్రపంచం చాలా పెద్దగా ఉంది. సో ఒక్కసారి ఓపెన్ అయ్యండి. మనకి ఇక్కడ
సెలెక్షన్ ఉంటుంది. 4 తీసుకోవచ్చు. 4 తీసుకోండి, రండి. సో ఇది వచ్చేసి గోడౌన్ అండి. ఎల్ అమర్నాథ్ రావు షాప్ ఉంది కదా, సో వాళ్ళ గోడౌన్ అనమాట ఇది. ఇది వచ్చేసి మనకి పక్క సందులోనే ఇట్లా మీకు ఆర్చ్ కనపడుతుందండి. పక్క సందులోనే అనమాట శ్రీ భోగేశ్వర స్వామి దేవాలయం ముఖద్వారం అనమాట. సో ఆర్చ్ అయితే కనపడుతుంది. అక్కడి నుంచి చాలా దగ్గర అండి, ఇంకా స్టార్టింగ్ లోనే ఉంటుంది అనమాట ఈ గోడౌన్ వచ్చేసి. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం, ఓకేనా. సో లోపలికి అయితే వెళ్దామండి. సో ఇవన్నీ గోడౌన్లు ఇస్తారు స్టాక్ అండి మొత్తం. సో ఇదంతా స్టాక్ అనమాట మొత్తం, పైన కానివ్వండి చూడండి. సో ఇదంతా స్టాక్ అండి. మీకు ఏం కావాలన్నా మీకు ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయన్నమాట. శారీస్ ఎన్ని బేల్ కావాలన్నా, ఎంత స్టాక్ కావాలన్నా ఇక్కడైతే మీకు అవైలబుల్ ఉంటుందండి. సో చూడండి అన్ని స్టాకేనండి. సో గట్టాల స్టాక్ అయితే ఉందండి ఇక్కడ. సో కాల్ చేసి సో మీకు కావాల్సిన శారీస్ అయితే కొనుక్కోవచ్చండి, ఓకేనా. సో మీకు సార్ ఇంకో డౌట్, అంటే హోమ్ డెలివరీ కూడా ఉంటుందా? హోమ్ డెలివరీ అంటే ఇప్పుడు కొంతమంది లేడీస్ వస్తుంటారండి. సో వాళ్ళు డిస్టెన్స్ నుంచి వస్తుంటారు. మనకి అనంతపురం నుంచి కొంతమంది ఉన్నారు, కర్నూలు, ఉరవకొండ, కూడేరు, బళ్ళారి, హగిరి, కర్నూలు, హైదరాబాద్, ఆదోని, ఈ మొత్తం ఈ మార్కెట్ అంతా ఉందండి. సో దూరం నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తామంటే మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇస్తామండి. సో వాళ్ళకి ఆర్టీసీ ఉంది, విఆర్ఎల్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్స్ ఎస్ఆర్ఎంటీ ఉంది, హెచ్పిఎస్ ఉంది, ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాము. కొంతమంది ఇక్కడ నియర్ బై ప్లేసెస్ ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ బస్ స్టాండ్ వరకు వాళ్ళకి సర్వీస్ ఇస్తామండి. వాళ్ళకి బస్ స్టాండ్లో దింపిచ్చేసి పంపించేస్తాం. వాళ్ళు సేఫ్గా రీచ్ అయితే ప్లాన్ చేస్తాను. అండ్ ఇక్కడ కొంచెం దూరంగా ఉన్నాడు వాళ్ళకి నేనే ఆటో మాట్లాడిచ్చేసి మనం పంపించి చేస్తానండి. అంటే ఇప్పుడు వైజాగ్ నుంచి చేస్తుంటారు, విజయవాడ నుంచి చేస్తుంటారు, సో అలా కొంచెం దూరంగా నుంచి అంటే ఎగ్జాక్ట్ 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ అట్లా ఫార్ నుంచి ఫోన్ చేస్తుంటారు చాలా మంది. అన్న మాకు రేట్లు చాలా బాగా నచ్చాయి, మాకు ట్రాన్స్పోర్టేషన్ ఉందా అని. సో అలాంటి వాళ్ళకి మినిమం బిల్ చేయాలండి. ఒక 5,000 10,000 చేసి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలండి. మనం ఇక్కడ నుంచి బుకింగ్ ఉంది, మనకున్న ట్రాన్స్పోర్టేషన్లో అన్నీ ఉన్నాయండి, బుకింగ్ చేస్తాము, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. సో వాళ్ళు డైరెక్ట్గా మా అకౌంట్లోకి ఫోన్పే చేసేసి మనం డెలివరీ చేయాలండి. 5,000 నుంచి అండి, మినిమం 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా దూరం నుంచి చేసేవాళ్ళు అయితే మాత్రం 5,000 అండి మినిమం బిల్లు చేశారనుకోండి, మీకు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంటుందండి, ఓకేనా. సో మీకు స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తానండి. సో కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకైతే నిజంగా బెస్ట్ షాప్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ హోల్సేల్ షాప్ అని చెప్పుకోవచ్చు. నిజంగా మేము కూడా చూసామండి, శారీస్ అయితే అతిరిపోయాయి, సూపర్గా అయితే ఉన్నాయి, ఓకేనా. సో కస్టమర్ రివ్యూస్ కూడా మేము చూసామండి. సో వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక 1 year 2 year నుంచి ఫాలో అవుతున్నారు ఈ షాప్ని అయితే, ఓకేనా. సో మీరు కూడా రండి, చూడండి, ఓకేనా. సో కంపల్సరీ కొనకుండా అయితే ఇంటికి పోరండి. సో నాది గ్యారంటీ, ఎందుకంటే నేను కూడా చూసాను కాబట్టి శారీస్ అదిరిపోయాయండి. సో ఇదిగా వీడియో ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్.